అక్క నాతో చెప్పిన మాటలు నిజంగా నాలో ఆశను కలిగించాయి. ఈరోజు నేను నిన్ను నా ఇంటికి తీసుకొని వెళ్ళిపోతానన్నట్టుగా అనిపించాయి. చెల్లిని కాపురాన్ని నిలబెట్టడం కోసం అంతలా దిగజారిపోతుందని నేను అనుకోలేదు. నా అక్క నన్ను చిన్నప్పటి నుంచి అమ్మలా చూసుకుంటుంది. ఏ పాపం ఎరుగని తన బిడ్డ సంసారం కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే ఎలాగైనా కాపాడాలి అనుకుని తన వంతు ప్రయత్నం తను చేస్తుంది. దానిని మీ భాషలో దిగజారడం అని అనుకుంటే అనుకోండి. ఓ నిజానికి అబద్ధానికి మధ్య తన బిడ్డ జీవితం నలిగిపోతూ ఉంటే అపార్థాలను తొలగించి అత్తారింటికి పంపించాలని అనుకుంటుంది. దానికి మీ సంస్కారం దిగజారడం అని పేరు పెడితే అలాగే అనుకోండి. నువ్వా నీ కళ్ళ ముందు జరుగుతున్న దాంట్లో ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నది గుర్తించలేకపోతున్నా. మీ అమ్మ, ఆమెకు నిహారిక మాటలే వేదం, నిహారిక పనులే నమ్మకం, నిహారిక పలుకులే తీయన. ఆవిడ ఆ మాయలేడి మాయ నుంచి బయటపడదు, కళ్ళు తెరవదు. పదునైన కత్తిని పక్కన పెట్టుకుని తిరుగుతుంది. ఆ కత్తి ఎప్పుడు వెన్నుపోటుగా మారుతుందో అర్థం చేసుకోవడం లేదు. మంచిదానివని నిరూపించుకోవడానికి నువ్వు నీ ప్రయత్నం చేయి. నిహారిక అడ్డు తగులుతుంటే ఎందుకు ఆగిపోతున్నావు? నీకు అది ముఖ్యమా, భర్త ముఖ్యమా? నువ్వు ఎటువంటి తప్పు చేయలేదని ఆధారాలతో సహా నిరూపించుకో. వెంటనే నా భార్యగా నా ఇంట్లోకి అడుగు పెడతావు. ఇప్పటికీ నువ్వు అదే అనుమానం, అదే అపార్థంతో ఉన్నావు. నేను నిరూపించుకునే ప్రయత్నం చేస్తే నన్ను నేను అవమానించుకున్నట్టు అవుతుంది. అదే నువ్వు తెలుసుకుంటే నా విలువ నీకు తెలుస్తుంది. నేను నీ వెంట పడుతుంటే చులకనవుతున్నాను. అదే నువ్వు నిజాలను తెలుసుకుంటే చులకన కాకుండా ఉంటాను. ఇలా ఎప్పటికప్పుడు నీ మాటల గారడీతో తప్పించుకుంటున్నావు. అటువంటి గారడీలు తెలుసుంటే అత్తారింట్లో ఉండవలసిన నేను పుట్టింట్లో ఎందుకుంటాను? ఏది నిజం ఏది అబద్ధమో నాకేం అర్థం కాకుండా ఉంది. మీరు నన్ను ఎంత అపార్థం చేసుకున్నా నేను మాత్రం మీరు ఎటువంటి కష్టాల్లో ఉన్నా అండగా ఉంటాను. నా తోడికోడలు నన్ను ఇంటి నుంచి గెంటేసినా మీ బాధల్లో నేను తోడుగా ఉంటాను. మాకు రావాల్సిన కష్టాలు నీ వలన ఆల్రెడీ వచ్చేశాయి.